ఎక్కడైనా బిడ్డ ఆలన పాలన తల్లి చూసుకుంటుంది. కానీ ఆ బిడ్డే తన తల్లికి తల్లిగా మారిన ఘటన చోటు చేసుకుంది. బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలపై స్పందించిన సీఎం రేవంత్ ఆ బాధిత తల్లి బిడ్డలకు అన్ని సహాయ సహకారాలను అందించమని కోరడంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇంతకీ ఏమిటా తల్లి కూతుళ్ల దీనగాథ? ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా నూతన్గల్ మండలం గుడ్లసింగారం గ్రామానికి చెందిన సలీమా దీన స్థితిపై బిగ్ టీవీ ఒక కథనం ప్రసారం చేసింది. దీనిపై సీఎం స్పందించారు. సయ్యద్ పాషా, సలీమా దంపతులకు 2 పిల్లలు. ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న కుమారుడు సమీర్ కాగా 5వ తరగతి చదువుతున్న కుమార్తె రిజ్వానా. 9 ఏళ్ల క్రితం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. అది రగిలి అగ్గిమంటగా మారింది. ఒకానొక క్షణికావేశంలో సలీమా ఒంటికి నిప్పంటించుకోవడంతో ఆ కుటుంబానికి అష్ట కష్టాలు మొదలయ్యాయి. సలీమా శరీరం తీవ్రంగా కాలిపోవడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారు. కొన్నాళ్లకు భరించాల్సిన భర్త కాస్త కుటుంబాన్ని వదిలేయడంతో ఆ మొత్తం భారం ఆ అభాగ్యురాలిపైనే పడింది. కాలిన గాయాలతోనే కూలీకి వెళ్లేది. కారణం తనను నమ్ముకొని 2 బిడ్డలుండడం. తన ఒంటి పరిస్థితి ఎలా ఉన్నా వారి పొట్టయితే నింపాలి. అసలే అన్నం పుణ్యం ఎరుగని అమాయక బాలలు. వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడింది ఆ తల్లి మనసు. ఏ దేవుడి దయ కరువయిందో, ఏ దయ్యం పగబట్టిందో తెలీదు కాని గత కొంతకాలంగా కాలిన శరీరం కారణంగా ఆమె అమ్మ మనసు మాట వినడం లేదు. చేతుల్లోని నరాలు బాగా దెబ్బతినడంతో కనీసం నిలబడలేని పరిస్థితి తలెత్తింది. పూట గడవడమూ కష్టమైంది. దీంతో మరింత దయనీయంగా మారింది ఆ తల్లి పిల్లల పరిస్థితి. ఏదో పండగల సమయంలో సాటి ముస్లిం సోదరులు, ఇతర దయార్థ హృదయులు అంత దానం చేస్తే దాని ద్వారా ఆ తల్లి పిల్లల పూట గడిచేది. ఒక్కోసారి గంజి తాగి బతుకు నేర్చాల్సిన దయనీయమైన పరిస్థితి. తల్లి పడే బాధ చూసి మరింతగా గుండె తరుక్కుపోయేదా 10 ఏళ్ల బాలికకు. దీంతో తన తల్లికే తల్లయిందా తనయ. తల్లి చేయాల్సిన అన్ని పనులు చేసేది. ఆ చిరుప్రాయంలో ఇంటి పనంతా చేసి వంట వండేది. తనకు గోరుముద్దలు తినిపించాల్సిన తల్లికి తానే గోరుముద్దలు తినిపించేది. తన తల్లి దివ్యాంగురాలు కదా, ఆమెకంటూ పింఛన్ రావాలి. కానీ కాలిన శరీరం కారణంగా వేలిముద్రలు పడవు. అందుకే అధికారులు మా అమ్మీకి పింఛన్ ఇవ్వడం లేదని దీనంగా రోదించేదా బాలిక. ఒక పక్క తల్లి, మరో పక్క తమ దుస్థితికి ఆ చిన్ని మనసు ఎంతో గట్టి చేసుకుని కాలం వెళ్లదీస్తూ వచ్చింది. ఈ విషయాలనే ఉన్నది ఉన్నట్టుగా ప్రసారం చేసింది బిగ్ టీవీ. మా ఆయన నన్ను వదిలిపెట్టిపోయాడు 3 సంవత్సరాలు. అప్పుడు మా పాప అప్పుడు ఇక మమ్మల్ని చూస్తానికి ఏ దిక్కు లేదు మాకు. ఇంకా మా మూల సభలో ఏదైనా ఇస్తే సహాయం చేస్తేనే మేము తింటున్నాం. మా కడుపుకి మాకు అమ్మ లేదు, నాన్న లేదు, చనిపోయారు. తోడబుట్టినన్నుడు కూడా వాళ్ళకి భార్య భర్తలు, వాళ్ళ సంవత్సరాలు వాళ్ళకే, ఎవరు ఆదుకున్న లేరు. మాకు కొద్దిగా సహాయం చేయాలని మొక్కుతున్నాను. బిగ్ టీవీ కథనాలకు చెలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలిన గాయాలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన సలీమాను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. తక్షణమే ఆమెకు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు దివ్యాంగుల పింఛను సైతం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇవ్వాలని అధికారులకు సూచించారు సీఎం. వంట చేసుకుని తినే పరిస్థితి లేకపోవడంతో ఆమెకు భోజన సదుపాయం కూడా కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించి తన గొప్ప మనసును చాటుకున్నారు. దీంతో ఆ ఇంట గతంలో ఎన్నడూ చూడనంత ఆనందం. ఆ తల్లి బిడ్డల సంతోషం వర్ణనాతీతం. ఇన్నాళ్లకు ఆ అల్లా తమను కరుణించాడన్న సంతోషం వెల్లివిరుస్తోంది. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఆ కుటుంబం అంటున్న మాట ఈ కథనం చూస్తున్న ప్రతి ఒక్కరికి వినిపిస్తోంది.